అందరికీ నమస్కారం. వేదికలో కలిసినటువంటి పెద్దలందరికీ నా నమస్మాంజలు. సో సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మొత్తం కీర్తిశేషులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చేసిన సేవలు అంతా ఇంత కాదు. తెలుగులో మనము వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎంతమంది ఉన్నారని. ఆ టాప్ 5లో అంటే 5 నంబర్లు చూస్తే దాంట్లో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉంటారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివాను. సో చదువుతున్న రోజులలో నేను చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు మా తెలుగు టీచర్స్. ఎందుకంటే ఆ రోజులలో అతను ఒక ఐకాన్. 2 తెలుగు రాష్ట్రాలలో అతని గురించి మాట్లాడడము అనే ఉండదు అనే ఒక భావమే లేకుండా ఎవ్రీడే దే షుడ్ బి 1 వర్డ్ ఇన్ ద స్కూల్. ఆ రోజులలోనే నేను విన్నాను. అతనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, తర్వాత పద్మశ్రీ, పద్మభూషణ్, మెనీ అవార్డ్స్. ఇప్పుడు అరవింద్ చెప్పినట్టు ఒక్కటి రాలేదు, భారతరత్న. అది ఎలాగో అలాగా మనందరికీ తెలుసు. హీ ఈజ్ వెల్ డిజర్వ్డ్ టు గెట్ దట్ అవార్డ్. మన వంతు కృషి మనం చేసి మన తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలంటే కరీంనగర్ ముద్దుబిడ్డ. ఆ ముద్దుబిడ్డనే కాకుండా ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి తేజస్విని కల్చరల్ అసోసియేషన్ సుధాకర్ ఎస్బి గారికి నిజంగా ఐఎమ్ వెరీ హానర్డ్ సార్ ఈరోజు ఈ ఈవెంట్కి పిలిచినందుకు. ఎందుకంటే ఇందులో నేను ఉంటానని నేనైతే అనుకోలేదు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఐ విల్ టెల్ యూ వై. 1 లైన్ చెప్పి ముగించేస్తాను. డాక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి నడిచినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఆ నడిచిన వైబ్రేషన్స్ మీరు మాట్లాడుతున్నంతసేపు నేను విన్నాను సార్. ఐ విష్ యాక్చువల్గా ఈ మీటింగ్ కొద్దిగా ముందు స్టార్ట్ అయ్యి ఈ స్పీచెస్ ముందిచ్చి తర్వాత కల్చరల్ సింగింగ్ యాక్టింగ్ పెట్టుంటే చాలా వాల్యూ యాడ్ అయ్యేది ఉండేది. ఎందుకంటే వింటున్నా కొద్దిగా మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి స్పీచెస్ వినాలి, మోటివేట్ అవ్వాలి అండ్ సొసైటీకి మనం యూస్ఫుల్ అవ్వాలి. ఆ సార్ చెప్పినట్టు ప్రతి వాడు జన్మలో జన్మిస్తాడు, మరణిస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే ఆ 70 సంవత్సరాలు చాలా లాంగ్ టైం అనుకుంటారు. బట్ వెరీ షార్ట్ టైం సార్. 25 ఇయర్స్ చదువుకుంటాము, 25 ఇయర్స్లో మ్యారేజ్, పిల్లలు ఉంటుంది, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్, విల్ డై. సో వెరీ షార్ట్ విండో ఆఫ్ 25 ఇయర్స్లో నువ్వేం సాధించావు, నువ్వు ఏం చేసావు, నీ గోల్స్ అచీవ్ అయ్యావా, అయిన తర్వాత సమాజానికి నువ్వు ఎంత ఉపయోగపడ్డావు అనేది ఒక వాల్యూ. ఎందుకు అని అంటే నువ్వు మరణించిన తర్వాత నీ గురించి 100 మంది మాట్లాడినా చాలు, ఎందుకంటే నువ్వు జీవించే ఉన్నావు. రీఇన్కార్నేషన్లో అది చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతో చెప్తూ మీ అందరికీ సార్ ఆ వైబ్రేషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుధాకర్ గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అది తిరుగుతాడు, నీటిలో తిరుగుతాడు. తిండి పెట్టు, కొంచెం కింద పెట్టండి, కొంచెం తిండి పెట్టండి సార్. మేడం తింటుంది. ఓకే, ఎస్ అండి, ఎస్. ఎడే నా పియానో నేను ప్రాక్టికల్ కొంచెం ఖరాబ్ అవుతుంది. తీరు ఫస్ట్. ఓకే రైట్, రెడీ.